ఒక క్రైస్తవులు కాదు, 30%, 15 కోట్లు తెలుగు ప్రజలు మిమ్మల్ని వారి హృదయాల్లో నుంచి వెలివేస్తారు. అనవసరంగా మీకు చెడ్డ పేరు వస్తుంది. ఇంతకాలం మీరు చేసిన సేవ అంతా వృధా అయిపోద్ది. చరిత్రలో నాట్ హౌ యూ స్టార్టెడ్. 78లో మీరు ఎమ్మెల్యే అయ్యారు, 95లో ముఖ్యమంత్రి అయ్యారు. 4 సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2025లో ఈ ప్రవీణ్ పగడాల కేసులో మీరు జీరో అవుతారా, హీరో అవుతారా? నా మాటలు వింటే, నేను చెప్పినట్టు చేస్తే, నేను మీకు చెప్పాను క్లియర్గా, మిమ్మల్ని కలుస్తానని 10 సార్లు చెప్పాను మీడియా ద్వారా, మీ ఫ్రెండ్స్ ద్వారా, T5 నాయుడు ద్వారా కలుస్తామన్నారు 20వ తారీఖుని. నేనైతే సిద్ధం. నా ఎవిడెన్స్లు చూడండి, మిమ్మల్ని ఒక్కరినే నమ్ముతాను. నేను పోలీసులు నమ్మనని క్లియర్గా చెప్పాను. నా మీదే కేసు వేసినప్పుడు పోలీసులు చచ్చిపోయినాడు మీద ఇంకా నిందలు పెట్టరా? ఎంతో గౌరవం నేనంటే పోలీసులకి, డీజీపీలకి, హోమ్ మినిస్టర్లకి. అలాంటిది నా మీదే అవినీతి కేసు వేసినప్పుడు ఆ కాలం 2012లో మరి చనిపోయినాడు మీద ఎయిరా? వాళ్ళ భార్య పిల్లలు నోరు ముయించట్లేదా? వాళ్ళ బంధువులు నోరు ముయించట్లేదా? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నోరు ముయించట్లేదా? ఇప్పుడు వాళ్ళు నాతో లేరా? మీరు రమ్మంటే మీ ఇంటికి తీసుకొని వస్తా వాళ్ళందరినీ, సీక్రెట్గా, ఓపెన్గా, మీ ఇష్టం. కనుక లైవ్లు ఇచ్చిన మీడియా మిత్రులందరూ దేవుడు దీవించుగాక. లైవ్లు ఇవ్వని వారికి బుద్ధి చెప్పి గడ్డి తినేలా దేవుడు చేసునుగాక. ఎందుకు? సత్యం మాట్లాడినప్పుడు లైవ్లు ఇవ్వాలి. మీడియా ఈజ్ 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ. ఆర్టికల్ 19లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది. నేను క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నాను. నేను చూసానా ఆయన హత్య? లేదు. నా ఇన్వెస్టిగేషన్లో ఫ్యామిలీ మెంబర్స్తో చేశా, పోస్ట్ మార్టం వాళ్ళతో చేశా, పోలీస్ ఆఫీసర్ ఒక ఆయనతో చేశా, ఫ్రెండ్స్తో చేశా. 19 years, 24 years, 4 years, 15 years ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్. ప్రవీణ్ పగడాల ఆ రోజు ఎవరితో మాట్లాడారో ఆయనతో ఇన్వెస్టిగేట్ చేశా. నా ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో ఇది హత్య అని తేలింది. మీరు ఈ రూట్లో ఇన్వెస్టిగేట్ చేయండి అని అడిగాను. మీరు చేయలేదు కనుక కోర్టుకు వెళ్ళాను. మీరు చేసిన ఇన్వెస్టిగేషన్లో నేను సాటిస్ఫై అవ్వలేదు కనుక ఆనరబుల్ కోర్టుకు వెళ్ళాను. మీడియా ముందుకు వస్తున్నాను, క్వశ్చన్స్ అడుగుతున్నాను. నేను ఆ పవన్ కళ్యాణ్ తిట్టినట్టు బట్టలు ఇప్పి నిన్ను కొడతాను అని అన్పార్లమెంటరీ మాటలు నేను ఆడిన కదా ఆయనలాగా. మా రెడ్ బుక్ ఉంది, రెడ్ బుక్లో మిమ్మల్ని పెడతాం. నాది ప్రేయర్ బుక్ ఉంది, మోస్ట్ పవర్ఫుల్ బుక్. 7 బుక్లో పెట్టాను. 2009లో 7 చచ్చారు, అందరూ కుక్క చావు తెచ్చారు. నేను స్టార్ట్ చేసి ప్రేయర్ చేశాను, ఇంతవరకు చేయలా. పిండి అయిపోతారు, ముక్కలు అయిపోతారు. ఇక్కడ బటన్ నొక్కితే అక్కడి నుంచి బాంబులు పడతాయి. God's power is the mighty power. చంద్రబాబు నాయుడు గారు గుర్తుందా? 97లో మీరు ఏమన్నారో? అంజనీ కుమార్ మీ అప్పుడు కమిషనర్గా వచ్చారు. వర్షం పడుతుంది, గ్రౌండ్స్లో లక్షల మంది వెళ్ళిపోతున్నారు. మీరు పైన కూర్చున్నారు, పెద్దలందరూ కూర్చున్నారు. వెంటనే నేను నిలబడాను నర్షంలో సూట్ వేసుకొని. విల్ యూ స్టాప్ ద రెయిన్ ఫ్రమ్ రిసీవింగ్ బ్లెస్సింగ్స్ అన్నా. అప్పుడు రెయిన్ వైపు చూసా, స్టాప్. ఈ మధ్యన కూడా అంజనీ కుమార్ గారు రిటైర్డ్ డీజీపీ అదే అడిగారు, సార్ ఒకసారి చెప్పండి ఆ రోజు ఎలా మీరు వర్షాన్ని ఆపారని. ఆఫ్టర్ 2 hours 20 minutes ఐ విల్ కాల్ యూ కమ్ బ్యాక్ అన్నాను. చంద్రబాబు నాయుడు గారు మీకు గుర్తుంది, మీరు అడిగారు ఎలా రెయిన్ ఆపారని. అదే ప్రభు నాతో ఉండబట్టి 1200 మంది లీడర్స్ నిన్న కాక మొన్న అంత పెద్ద గ్లోబల్ పీస్ సమిట్కి ఇన్ని దేశాల నుంచి వచ్చారు. నిన్న కాక మొన్న మిమ్మల్ని అతిథిగా పిలిచాను. ఆ సమిట్ పెట్టినాడు $28 బిలియన్. $1 బిలియన్ డొనేషన్ ఇచ్చేశాడు. అంటే 8,000 కోట్లు మన రాష్ట్రానికి వస్తుంది కదా మీరు వస్తే. నాలో ఉన్న ప్రేమ మీ పట్ల చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్రం పట్ల, ప్రజల పట్ల నేను ఇంతవరకు ప్రేయర్ చేయట్లేదు, చెప్పించట్లేదు. వైఎస్ఆర్ అడుగున నన్ను అరెస్ట్ చేశాడు, డిటైన్ చేశాడు. ఏం చేశా? రోజు తగ్గానా? 58 సార్లు డిటైన్ చేశాడు, 58 సార్లు చెప్పించాను. చంపడానికి ప్రయత్నించాడు, పైకి పంపించేశా.
నేను మాట్లాడుతుండగా ఆ హెలికాప్టర్ కూలిపోయింది. తెలుసు కదా మీకు, లైవ్ ప్రెస్ మీట్ అవుతుండగా హెలికాప్టర్ కూలిపోయింది. మీరు మొక్కలు అవుతారు, మీ మొక్కలు దొరకవు అన్న. మొక్కలు అయ్యారు, మొక్కలు దొరక. ఎందుకు చెప్తున్నాను ఇది? నాతో పెట్టుకుంటే దేవుడితో పెట్టుకున్నట్టే, సత్యంతో పెట్టుకున్నట్టే, నీతి నిజాయితీతో పెట్టుకున్నట్టే. మీరు దేవుణ్ణే ఢీకొంటారా? సత్యాన్నే ఢీకొంటారా? అర్జెంటుగా ఆ పోలీసులందరినీ మీరు మార్చి సిబిఐ ఎంక్వైరీ అనేయండి, లేదా నేను ఇచ్చే డైరెక్షన్లో హత్యగా మీరు ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేయండి ఈ 1 వీక్లో. లేకపోతే నెక్స్ట్ వీక్ లోపల మీరు కౌంటర్ వేసి సిబిఐ ఎంక్వైరీ అడగండి. తప్పే ఉంది? సిబిఐ కూడా మీదే కదా, మా గవర్నమెంటా? ఉన్నది మీదే కదా, సెంట్రల్లోనే మీ కూటమి గవర్నమెంటే కదా, మీ మోదీ గవర్నమెంటే కదా, మీ పవన్ కళ్యాణ్ గవర్నమెంటే కదా సిబిఐ కూడా. మరి ఎందుకు ఇవ్వకూడదు? ఎందుకంటే నాకు వాళ్ళ మీద నమ్మకం ఉంది. నాకున్న రిలేషన్స్తో వాళ్ళకి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. లేదా చంద్రబాబు నాయుడు గారు మీరు పిలిస్తే ఇప్పటికేనో వస్తా, ఎవరెవరిని తీసుకురమ్మంటే వాళ్ళు తీసుకొని వస్తా, ఓపెన్గా కలమంటే ఓపెన్గా కలుస్తా, సీక్రెట్గా కలమంటే సీక్రెట్గా కలుస్తా. లేదా సిబిఐ ఎంక్వైరీ మీరు అడగండి, లేదా సిట్టింగ్ జడ్జితో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని రికమెండ్ చేస్తాను, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ని రికమెండ్ చేస్తాను, ఒక సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయించండి. వాళ్ళకి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పు అయితే, నేను రుజువు చేయలేకపోతే సిబిఐ ద్వారా, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా, సిట్టింగ్ జడ్జి ద్వారా నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పు అయితే ఏ శిక్షకైనా రెడీ. నేను ఒక మాట మాట్లాడాను అంటే దేవుడితో మాట్లాడిన తర్వాతే మాట్లాడతా, సత్యం తెలుసుకొనే మాట్లాడతా. ఎవరిలాగో గాల్లో మాట్లాడను. ఒక బిల్లు ఫైల్ చేశానంటే నేను సక్సెస్ అవుతానంటే, స్టీల్ ప్లాంట్ గురించి ఫైల్ చేసి సక్సెస్ అవ్వలేదా? ఆర్డర్స్ తీసుకురాలేదా? అమ్మకుంటా. ప్రత్యేక హోదా ఎందుకు రావాలని ఆర్డర్ తీసుకొచ్చాను. ఇప్పుడు దాకా మీరు కౌంటర్ వేశారా? జగన్మోహన్ రెడ్డి కానీ, మీరు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళు స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి రెడీ ఉన్నారు. 6 నెలలు అయింది, మీరు ఎందుకు కౌంటర్ ఫైల్ చేయట్లేదు? ప్రత్యేక హోదా కావాలంటే మోదీ మొట్టికాయలు పెడతాడని, ప్రత్యేక హోదా వద్దంటే ప్రజల్లో మీరు ఎక్స్పోజ్ అవుతారని. నేను ప్రత్యేక హోదాకి డైరెక్షన్ తీసుకొస్తే మీరు ఎందుకు కౌంటర్ ఫైల్ చేయరు కోర్టులో? మీకు ప్రత్యేక హోదా వద్దనే కదా. ప్రత్యేక హోదా ద్వారా లక్షల ఉద్యోగాలు వస్తాయి, 100 కంపెనీలు వస్తాయి, లక్షల కోట్లు వస్తాయి, న్యాయం జరుగుతుంది కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. కౌంటర్ తీసుకొని వెళ్ళాం. వారు ముందు కౌంటర్ ఏమని అన్నారు, నేను చెప్పాను. ఇప్పుడు మేము మాట్లాడినవన్నీ చెప్పాను. అప్పుడు వాజ్పేయి టైంలో ఎలా న్యాయం జరిగింది, ఇది మర్డర్ ఎలాగా, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు రాలేదు, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంతవరకు ఎందుకు రాలేదు, 1 ఎఫ్ఐఆర్ దాదాపు 20 గంటలు ఎందుకు ఫైల్ అవ్వలేదు, 2 పోలీసులు కాల్ చేసి ఫ్యామిలీని, బంధువుల్ని, ప్రియమిత్రుల్ని ఎందుకు జడిపించారు, ఎందుకు మాట్లాడొద్దు అన్నారు, ఎందుకు డెడ్ బాడీ తీసుకోమన్నారు, ఒకే కోణంలో యాక్సిడెంట్ అని చనిపోయినోడి మీద తాగాడు అంటున్నారు, తాగినట్టు రుజువులు లేవు, అది ప్రవీణే కాదు డూప్ ప్రవీణ్ అని నా దగ్గర రుజువులు ఉన్నాయి. వాళ్ళు కౌంటర్ ఫైల్ చేయండి, వింటానన్నారు. అంటే 400 సీసీ కెమెరాలు, కొంతమంది వ్యక్తుల్ని, కుటుంబ సభ్యులను అంతా విచారణ చేసిన తర్వాత ఈ సీసీ ఫుటేజ్ బయట పెడతాను మన ఐజీ అశోక్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. రెండోది, ఈ కేసు ఇక్కడతో క్లోజ్ అయిపోయింది. కేసు గురించి మాట్లాడితే వాళ్ళ చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. తీసుకో, ఏం చట్టపరమైన చర్యలు తీసుకుంటావు? నువ్వు ఎవడ జడిస్తాడే? నువ్వు చట్టపరమైన చర్యలు తీసుకుంటావు అంటే ఏడు తీసుకుంటావు? మాట్లాడొద్దా? ఆర్టికల్ 19 రద్దు చేసాయి, ఆర్టికల్ 14 ఈక్వాలిటీ రద్దు చేసాయి, ఆర్టికల్ 21 రద్దు చేసాయి. డెమోక్రసీ లేదని డిక్టేటర్షిప్ చైనా లాగా, రష్యా లాగా ఇక్కడ కూడా డిక్లేర్ చేశాయి. జడిపించేది ఎవరిని? జడిసేది ఎవరు? నువ్వు ఎవరికో జడిపిస్తావు, కేఎఫ్ఆర్లు జడిపించలేవు. నేను ప్రశ్నలు అడుగుతున్నాను, చట్ట ప్రకారంగా ప్రశ్నలు అడుగుతున్నాను. మన ట్రంప్కి ప్రశ్నలు అడిగాను, కండిషన్లు పెట్టాను, మోదీని ప్రశ్నలు అడగమన్నాను. ఈ ట్రిప్లో ట్రంప్ మోదీని ప్రశ్నలు అడిగాడు.
ట్రంప్ గురించే నేను బుక్ రాసి సేవ్ అమెరికా అండ్ ద వరల్డ్ ఫ్రమ్ ట్రంప్ అని బుక్ రాశాను, చూసావా? చదువు అది. సేవ్ ఇండియా ఫ్రమ్ మోదీ అని బుక్ రాశాను, చదివావా? ఇది ఈ చట్ట ప్రకారం ఎవడి మీద చర్యలు తీసుకుంటారు? చంపిన వాళ్ళ మీద చర్యలు తీసుకోండిరా. నేను చెప్పాను కదా, నా స్పిరిచువల్ బటన్ నొక్కితే ఫినిష్. నొక్కలా, న్యాయం కొరకు వెయిట్ చేస్తున్నా. నా స్పిరిచువల్ పవర్స్, నా ఇంటర్నేషనల్ బటన్ నొక్కాను. ప్రపంచం అంతా ఈ విషయం చెప్పాను, నేనే చెప్పా. సత్యం బయటికి తీసుకొచ్చా. పోస్ట్ మార్టం దగ్గరికి వెళ్ళా. ఎందుకు? ఒక లడ్డూ వివాదంకి సుప్రీంకోర్టు దాకా వెళ్ళాను. ఎందుకు? 100 కోట్ల హైందవుల మనోభావాలు దెబ్బతీసినట్టు మాట్లాడారు కనుక జస్టిస్ గవాయ్ గారి ముందు మాట్లాడాను. నెక్స్ట్ మంత్లో ఆయనే సీజే. ఎవరి గురించైనా న్యాయం చేస్తాను నేను. ఇది క్రిస్టియనా, హిందూ, ముస్లిమా ఇష్యూ కాదు. ప్రవీణ్ పగడాల ఫాదర్ ముస్లిము, మదర్ క్రిస్టియన్ అట. ఎంత మంచి కుటుంబాలు బ్రతికి ఉన్నారా? వాళ్ళని కలుస్తాం. నేను కలలేదు ఇంక వాళ్ళని. చాలామందితో మాట్లాడాను. నేను ఐజీ గారి రిపోర్టు ప్రెస్ మీట్ నేను విన్నాను యూరప్లో నుండి. కొత్తదేం ఆయన రిలీజ్ చేయలేదు, కొత్త ఏం ప్రూవ్ చేయలేదు. ఎస్పీ గారు ఏమన్నారు? ఆ ఎస్పీ ఈ ఫుటేజ్ మేము రిలీజ్ చేయలేదు అన్నాడు. ఆయనే అన్నారు. మరి అదే ఫుటేజ్ ఇప్పుడు చూపించారు. అర్థం ఏంటి అంటే ఐజీకి ఎస్పీకి మేము ఈ ఫుటేజ్ రిలీజ్ చేయలేదు అన్నారు. T5లో నా ఇంటర్వ్యూ అయినప్పుడు మేము చేయలేదు అన్నారు. మరి ఆ ఫుటేజ్ ఇప్పుడు ఎలా చేశారు వీళ్ళు? క్వశ్చన్స్ ఆన్సర్ ఇఫ్ యూ హ్యావ్ కరేజ్. నేను శాంతిగా ఉండమంటున్నాను అందరినీ, కనుక శాంతిగా ఉన్నారు. కుర్రోళ్ళు రెచ్చిపోయినారు. నిన్న రాత్రి ఎంతమంది వచ్చారు టీమ్స్? కుర్రోళ్ళు బ్లడ్ బాయిల్ అయిపోతుంది. వద్దు, శాంతిగా ఉండండి, న్యాయం జరుగుతుంది. ఓపెన్గా ధర్నాలు చేయకండి, శాంతి మీటింగులు పెడదాం, రోడ్ల మీదకి రాకండి. దీన్ని మనం లీగల్గా, స్పిరిచువల్గా అవసరమైతే అప్పుడు ఇంకోలా ఫైట్ చేద్దాం. కోర్టులో మ్యాటర్ ఉంది, కోర్టులో సబ్జెక్ట్ ఉంది. నేను రిజిస్టర్ అందరికీ చెప్పొచ్చాను. ఇప్పుడు ప్రెస్ మీటు, ఇప్పుడు సిబిఐ డైరెక్షన్ కొరకు ఆనరబుల్ కోర్టు కౌంటర్ ఫైల్ చేయమన్నారు అని వారితో చెప్పి, వారితో మాట్లాడి ప్రెస్ మీట్ ఉందని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను. ప్రవీణ్ పగడాల గారి భార్య ఎవరైతే ఉన్నారో వారు మీడియా ముఖంగా మాకు ఆంధ్ర పోలీసుల మీద నమ్మకం ఉందని ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆవిడ ఇష్టం అదే. ఆవిడకి ఆర్టికల్ 19 నచ్చింది, ఆంధ్ర పోలీసుల మీద నమ్మకం ఉందని ఆవిడ చెప్పొచ్చు. నాకు నమ్మకం లేదని నేను చెప్తున్నాను. ఆవిడకి ఎంత ఒత్తిడి ఉందో మీకు తెలుసా? ఆవిడ ఎక్కడుందో మీకు తెలుసా? అవన్నీ ఇప్పుడు కాదు, అవసరమైనప్పుడు చెప్తాం. నేను ఆవిడని రిప్రజెంట్ చేయట్లేదు, ఇక్కడ కుటుంబాన్ని రిప్రజెంట్ చేయట్లేదు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే అర్థం ఏంటి? పబ్లిక్ని రిప్రజెంట్ చేస్తున్నాను. 15 కోట్లు తెలుగు ప్రజల్ని, 300 కోట్లు దేవుని బిడ్డల్ని, ప్రపంచాన్ని రిప్రజెంట్ చేస్తున్నాను. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే అదే. ఫస్ట్ ప్రయారిటీ ఇమ్మన్నారు సుప్రీంకోర్టు. పబ్లిక్. I don't have any personal agenda. I don't have any political agenda. I don't have any financial agenda. I have a good local stand. స్టీల్ ప్లాంట్ గురించి, పబ్లిక్ గురించి నేను రిప్రజెంట్ చేశాను. ప్రత్యేక హోదా పబ్లిక్ గురించి, రేవంత్ రెడ్డి హైడ్రా బిల్డింగ్లు కూర్చుంటే పబ్లిక్ గురించి, రేప్ విక్టిమ్స్ గురించి, కామారెడ్డి రైతుల గురించి, ఇండియాలో ఉన్న 60% రైతుల గురించి, లడ్డు మ్యాటర్, ఇలాగ నేను పబ్లిక్నే రిప్రజెంట్ చేస్తున్నాను. నిరుద్యోగుల్ని, మహిళల్ని, అనేక మందిని రేప్ చేసిస్తుంటే మంచి ఆర్డర్స్, మంచి డైరెక్షన్స్, మంచి సలహాలు అడిగారు, కోర్టు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక క్వశ్చన్, టాపిక్ వేరే టాపిక్ అండి. విశ్వ హిందూ పరిషత్ వాడు ఇప్పుడు 9 లక్షల హెక్టార్ల స్థలం క్రైస్తవుల ఆధీనంలో ఉంది. 25 సంవత్సరాలు లీజు పూర్తయిన తర్వాత కూడా వాళ్ళు ప్రభుత్వానికి తిరిగి ఇవ్వకుండా వాళ్ళ దగ్గరే అట్టి పెట్టుకున్నారు. ఐ మీన్ ఇప్పుడే ప్రస్తుతం చూసిన వక్ఫ్ బిల్ కూడా జరిగింది, అమెండ్మెంట్ బిల్ అనే ప్రశ్న ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు రైజ్ చేస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు నా దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ లేదు. విహెచ్పి ఏం చెప్పారో, విహెచ్పి చీఫ్ సింగాలని రాయ్పూర్లో నా మీటింగ్ అవుతుంటే 1997 నవంబర్ 13ని నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు. అప్పుడు ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ 500 పోలీసులు పెట్టి ఆయన్నే అరెస్ట్ చేసి నా మీటింగ్
సక్సెస్ఫుల్గా జరగనిచ్చారు. మరలా 98